మాతృదేవోభవ. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో జగన్మాత. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపకమ్మరో. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపకమ్మరో. మోక్షమొసంగు నీదు పదముల్ మోక్షమొసంగు నీదు పదముల్ విడనాడగజాలను. మోక్షమొసంగు నీదు పదముల్ విడనాడగజాలను. ఇంక నా పక్షము బోనుమమ్మ ఇంక నా పక్షము బోనుమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. ఇంక నా పక్షము బోనుమమ్మ బలవత్ ప్రతిపక్షమనంబు కృంగగన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 915వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితం ఎంత సంక్షుబ్ధంగా మారిపోయిందంటే ఆధునిక కాలంలో ఏ క్షణంలో ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో తెలియదు. సరిగ్గా లవకుశ చిత్రంలో బాటే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. విధి విలాసమును ఎవరు తప్పించెదరు. అనేక రకాల ప్రమాదాలు, అంతలోనే ప్రమోదం ఆవిరైపోవడం. ఒక్క సుఖం ఆస్వాదించేలోగానే 10 దుఃఖాల మీద పడ్డాం. బాగా నమ్మినటువంటి వాళ్ళ వల్లే ద్రోహం జరగడం. ఇక్కడ అత్యంత భద్రత ఉన్నది అనుకున్న చోటే అభద్రత ఏర్పడడం. ఇవన్నీ ఉన్న పరిస్థితుల్లో ఎవరండి శరణ్యం? సృష్టికి మొత్తం మూలమైనటువంటి భగవంతుడేగా. దేవి పాదములను దృష్టి నుంచిన చాలు సృష్టికెల్ల పుష్టి నిడినయట్లే. ఓ చెట్టుకు నీళ్లు పోయాలి అంటే ఆకులన్నీ తడుపుతామా? పళ్ళు తీసుకొచ్చి కోసి నీళ్లలో ముంచి మళ్ళీ అక్కడ పెడతామా? జరిగేదా? వేళ్లకి నీళ్లు పోస్తే చెట్టుకు అందరికీ అందుతుంది. ఈ సృష్టికి వేరే భగవంతుడు. ఆ భగవద్ ధ్యానమే అన్నిటికీ సమాధానం. ఏ క్షణమందు ఏ ఘటన ఎంతటి క్షోభను తెచ్చిపెట్టునో రక్షణ లేని జన్మమిది ప్రాణములన్ విసిగింపగమ్మరు. వీటన్నిటి నుంచి మొత్తం విముక్తి పొందడమే మోక్షం. అంటే ఇది మిథ్య అని తెలుసుకోవడం. మన పాత్ర వరకే పరిమితమే, అది కూడా చిరునవ్వుతో హాయిగా చేసేయడం. అది మంచి అయినా చెడ్డ అయినా ఏదైనా సరే చిరునవ్వుతోనే. ప్రతీకారం కూడా, పగ కూడా, యుద్ధం కూడా, ఏదైనా సరే. యుద్ధం చేయొద్దని ఎక్కడా లేదు, ప్రతీకారం తీర్చుకోవద్దని ఎక్కడా లేదు. రాముడు యుద్ధం చేశాడు, కృష్ణుడు యుద్ధం చేశాడు. కానీ ఆ ప్రతీకారమో ఆ కక్షో ఆ కోపమో ఎక్కడ ఆగిపోవాలో అక్కడ ఆగిపోవాలి. అసలు అది మనస్సులోకి ప్రవేశించకూడదు. అప్పుడు ఏది మనల్ని బాధించజాలదు. దుర్మార్గుడు కాబట్టి ఎంత చెప్పినా వినలేదు కాబట్టి రావణాసురుని చంపాడు. కానీ మా అన్నగారి భౌతిక దేహాన్ని మాకు ఇవ్వండి, మా రాక్షస కులాచారం ప్రకారం అంత్యక్రియలు జరిపించుకుంటామని విభీషణుడు అడిగితే మరణాంతాని వైరాణి నిర్వృత్తం న ప్రయోజనం క్రియతామద్య సంస్కారక మమాప్యేష యథాతవ అన్నాడు భారతీయ దైవమైన రామచంద్రమూర్తి. భారతీయ జీవుడు ప్రపంచానికి దేవుడు. భారతీయ జీవుడు ప్రపంచానికి దేవుడు. ఆయన ఎక్కడ పుట్టడం మన అదృష్టం. ప్రపంచం అందరికీ దేవుడు, సృష్టికి మూలం. ఎందుకు అందాల రాముడు అందువలన దేవుడు? పుట్టుకతోనే ఎవరు దేవుళ్ళు ఎవరు? అందువలన దేవుడు. ఎందువలన? అవసరం కోసం రావణాసురుని చంపవలసి వచ్చినప్పటికీ భౌతిక దేహాన్ని అడిగితే అదేమిటయ్యా, దాన్ని నన్ను అడిగేది ఏమిటయ్యా, చనిపోయిన దేహం మీదకి నేనేం చేసుకుంటానా? అదేమిటండి, వేటగాడికి చంపిన మృగం మీద హక్కు ఉంటుంది, అలాగే చనిపోయిన వీరుడి మీద చంపిన వాడికి హక్కు ఉంటుందండి. యుద్ధ నియమాలు కొన్ని ఉంటాయి కదా, మీకు తెలియందే ఉంది. కానీ నాకు ఇవ్వండి అంటే అబ్బాయి లేదయ్యా, పలానా పరిస్థితి కోసం తప్పనిసరి అంగతుల చేత ముందు రోజు రాయబారం పంపించినా వినకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. యుద్ధం చేశాం కాబట్టి చనిపోయాడయా. అందుకని మాకు అతని మీద ఏం కక్షలవి లేవు నాయన. మమాప్యేష యథాతవ అన్నాడు అపూర్వమైన మానవతావాది శ్రీరామచంద్రమూర్తి.
నీకెంత సోదరుడో నాకంతే సోదరుడు అయ్యా అన్నాడు ఆయన. మమాప్యేషే యథాతవ. కానీ యుద్ధం చేశాడు. ప్రతీకారం తీర్చుకోవడం తప్పు కాదండి. ఒక క్రియకి ప్రతిక్రియ జరగాలి, న్యూటన్స్ లా, థర్డ్ లా. కానీ అది మనం చేస్తున్నామని దానివల్ల మనకేదో ఆనందం కలుగుతుందనే భావన చేసేటప్పుడు ఉండకూడదు, చేశాక గర్వము ఉండకూడదు. అంతే. నిర్లేప, నిర్మల, నిత్య, నిర్వికార, నిష్ప్రపంచ, అంతే. నిరాశ్రయ, నిత్యముక్త, నిర్వికార. ఎటువంటి మార్పు మనస్సులో లేకపోతే నిత్యము ముక్తులమే. అంచేత మా మనస్సులో ఆ మార్పు రాకుండా మనస్సు క్షయమైపోయేలాగా చెయ్యవమ్మా. మోక్షమొసంగు నీదు పదముల్ విడనాడగజాలను. అంచేత నిన్ను ఆశ్రయించి నీ నామస్మరణ నేను మానను తల్లి. ఇంకా నా పక్షము భూనుమమ్మ బలవత్ ప్రతిపక్ష మనంబు కృంగగన్. ఏ కామక్రోధ లోహమోహ మదమాశ్చర్యాలనే రాగద్వేషాలు అరిషడ్ వర్గాలు నన్ను బాధిస్తూ ఉన్నాయో అదే ప్రతిపక్షం అమ్మ. ఆ ప్రతిపక్షం ఓడిపోయేలాగా నేను జయించేలాగా నాకు చేయవమ్మా. అంతఃశత్రువుల్ని గెలిచే ధైర్యాన్ని ఇవ్వమ్మా అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన ఇంకో 3 భాగాల పాటు మొత్తం 4 భాగాలు కొనసాగుతుంది. హాయిగా ఇళ్లలో చేసుకోండి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మీకోసం అమ్మవారి పద్యాలన్నీ ఎప్పుడెప్పుడో రకరకాల సందర్భాల్లో చెప్పినవి రాసినవి చెబుతున్నాను. త్వరలోనే ఇష్టదైవం అనే రూపంలో అమ్మవారి మీద పద్యాలు, సరస్వతీదేవి మీద పద్యాలు, శివుడి మీద పద్యాలు, విష్ణువు మీద, కృష్ణుడి మీద, రాముడి మీద, ఇతర దేవతల మీద, మొత్తం మా అమ్మ తప్ప ఇతర దేవతల మీద నేను అల్లినటువంటి పద్యాలన్నీ ఇష్టదైవం అనే పేరు మీద పద్య సంపుటిగా రాబోతాయి. అందరూ ఆస్వాదించి హాయిగా ఇళ్లలో ప్రార్థన చేసుకోండి. మనసు ధైర్యంగా ఉంటుంది. మన బాధ ఏదో మనం చెప్పుకోవచ్చు దేవుడితో. మనకి మధ్యవర్తులు ఎవరూ అవసరం లేదు. నేను చెప్పుకున్నవే అందులో రాస్తాను, అవే మీకు చెబుతున్నాను. ఇక మనం సాగర ఘోష భౌతిక మానసిక పర్యావరణ పద్యకావ్యంలో అష్టమాంతరంగం. తరంగం తన అంతరంగాన్ని ఆవిష్కరిస్తోంది. మానవ జాతి చరిత్రని నిష్కర్షగా, నిస్సంకోచంగా, నిష్కల్మషంగా, నిష్పక్షపాతంగా విశ్లేషిస్తుంది. నాకు ప్రపంచమంతా ఒక్కటే, మాకు విశ్వం, సమస్త విశ్వము సమానము, ఎవ్వరి యందు నెట్టి ప్రత్యేకత లేదు అని చెబుతాం. కాబట్టి 8వ అంతరంగంలో ప్రత్యేకంగా సాగర ఘోష యొక్క భౌతిక లక్ష్యం నెరవేరే విధంగా సముద్ర జీవుల యొక్క జీవనాలు, జీవితాలు, వాటిని మనం వధిస్తున్న విధానం, దానివల్ల పర్యావరణానికి కలుగుతున్న ముప్పు, ఇవన్నింటినీ ప్రస్తావించడం జరుగుతుంది. ఇది సాగర ఘోష కావ్యానికి భౌతిక లక్ష్యం. నైతిక లక్ష్యం దశమాంతరంగంలో వస్తుంది, పరమాంతరంగంలో చివరిలో. ఇది భౌతిక కాలుష్యం, భౌతిక మానసిక పర్యావరణం. ఇది భౌతిక కాలుష్యానికి ప్రత్యేకం సముద్రమే. మొత్తం కావ్యంలో కథానాయికగా ఏ సముద్రం ఉందో ఆ సముద్రమే ఎంత క్షోభకు గురవుతోంది మన కారణంగా. జీవజంతువులు, జీవజలాలు అన్నీ ఎంత పాడైపోతున్నాయి, ధ్వంసం అయిపోతున్నాయి. ఈ హింస దేనికి దారితీస్తుంది? ఈ విషయాలన్నీ ఇందులో వస్తాయి. దానికి ప్రారంభంగా కవి ఓ చిన్న సన్నివేశ కల్పన చేశాడు. మామూలుగా జరిగేది, ఇందులో ఆశ్చర్యం లేదు. కళ్ళెములేని నిద్దురకు కన్న కుమారుని కాలి తాకిడిల్ గొళ్ళెము బెట్ట లేచుచును కూర్కొనుచున్ పడి దొర్లుచుండగా భళ్ళున తెల్లవారెను. కళ్ళెములేని నిద్దురకు కన్న కుమారుని కాలి తాకిడును గొళ్ళెము బెట్ట లేచుచును కూర్కొనుచున్ పడి దొర్లుచుండగా భళ్ళున తెల్లవారెను. తుఫానునను గెడి తలుపు చప్పుడుల్ పెళ్ళున చెంపదెబ్బలు ఒక పెట్టున తాకిన ఎట్లు తాకిన. ఓ తుఫాను సృష్టించాడు కవి ఇక్కడ. ఆ తుఫానులో కూడా ఆయనకి ఎలా మెలకు వచ్చిందట? ఈ కవి గారికి 2 కుమారులు. అందుకే కావ్యాన్ని కన్యాదానం చేసే యోగ్యత లేదని కావ్యాన్ని అంకితం ఇచ్చాం శంకరాచార్యకి. ఆడపిల్లలు లేరు, మరి ఏం చేద్దాం? సహజంగా 2 కుమారులు ఉన్న చోట ఎక్కడైనా మీరు గమనించండి, పెద్ద కొడుకు తండ్రి దగ్గర పడుకుంటాడు. అంటే విడిగా పడుకోవాల్సి వస్తే పెద్ద కొడుకు తండ్రి దగ్గర పడుకుంటాడు, చిన్న కొడుకు తల్లి దగ్గర పడుకుంటాడు. సహజమని. సాధారణంగా అటువంటి దంపతులు ఉన్న చోట పెద్ద మంచాలు ఉంటాయి. 7x7, 16x16, మొగుడు ఇంటూ పెళ్ళాం అని ఉంటాయి. ఈ చివర తండ్రి పడుకుంటే తండ్రి దగ్గర పెద్ద కొడుకు పడుకుంటాడు, ఆ తర్వాత చిన్న కొడుకు పడుకుంటాడు, ఇక్కడ భార్య పడుకుంటాడు.
అందుకని ఆ రోజు ఏదో సరే ఒక్కోసారి విడిగా కూడా పడుకుని అంతా ఒక మంచమే పడుకోవాలని ఏం లేదుగా. ఒక్కోసారి సందర్భాలు అవసరాలను బట్టి వేరే గదిలో తల్లి చిన్న కొడుకు పడుకుంటారు, ఈ పెద్ద కొడుకు తండ్రి దగ్గర పడుకుంటాడు. ఏదో ఈయన రాత్రి 12 వరకు రాసుకునే అలవాటు ఉన్నవాడు ఉంటే అక్కడ పడుకుంటాడు. ఆ పెద్ద కొడుకు వచ్చి నాన్నగారు ఎక్కకుండా అక్కడ చేరతాడు. సహజమే. అలాగే ఈ కవి దగ్గర పెద్ద కొడుకు పడుకున్నాడు, ఈ తల్లి చిన్న కొడుకు వేరే గదిలో పడుకున్నారు. ఈయనకి మెలకు వచ్చింది. ఎందుకు వచ్చిందిరా? కళ్ళెములేని నిద్దురకు కన్న కుమారుని కాలి తాకిడు గొళ్ళెము బెట్ట. ఈ కళ్ళెం గొళ్ళెం ఇవన్నీ ఎందుకంటే భళ్ళున తెల్లవారను అని చెప్పాలి పద్యంలో. ఆ భళ్ళున కోసం వచ్చాయి ఇవన్నీ. ప్రాస కోసం ప్రయత్నం చేస్తే క్షణం విరామంలో ఎంత మంచి పదాలు తోస్తాయండి. తెలుగు భాష ఎంత గొప్పదండి. కళ్ళెములేని నిద్దురకు కన్న కుమారుని కాలి తాకిడు గొళ్ళెము బెట్ట లేచుచును కూర్కొనుచున్ పడి దొర్లుచుండగా భళ్ళున తెల్లవారెను తుఫానున నూగిడి తలుపు చప్పుడు పెళ్ళున చెంపదెబ్బలు ఒక పెట్టున తాకిన ఎట్లు తాకెడిన్. ఈ పెద్ద కూడా కాస్త ఎదిగినవాడు కదా, మరి ఇప్పుడు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎంతో ఉన్నాయి. అందుకని వీడు నిద్రలో ఊరికి కదులుతూ ఉంటే ఆ కాళ్ళతో తంతున్నాడు తండ్రిని. అదే కన్న కుమారుని కాలి తాకిడులు గొళ్ళెము బెట్ట. చిన్నప్పుడు ఆ తాకిళ్ళు బాగానే ఉంటాయి, బద్దయ్య కూడా తంతే ఇంకా మధురంగా ఉంటాయి. దెబ్బకి శ్మశానంలో పడతాడు ఈ తండ్రి వెళ్ళి. అందుకని అవి గొళ్ళెం పెట్టాయి. అంటే గొళ్ళెం పెట్టామంటే ఆపడమేగా. అందుకే ఆపకుండా మాట్లాడితే అనర్గళం అంటారు. అర్గళం అంటే గడియ లేదా గొళ్ళెం. అర్గళం అంటే గడియ. అందుకని గడియ లేకుండా గడియ వేస్తే ఆపినట్టు, గడియ లేదు అంటే అనర్గళం. అదే అనర్గళం ఆపకుండా మాట్లాడారు. అనర్గళంగా అంటే అర్థం. అలా గొళ్ళెం పెట్టారంటే ఆపారు. నిద్ర పాడవుతుంది. లేచుచును కూర్కొనుచును పడి దొర్లుచును. ఏదో మెలకు వస్తే లేస్తున్నాడు, మళ్ళీ ఊరికే సంతా నా దగ్గరే పడుకుంటాడు, ఈ ఊరికి తంతు ఉంటాడు. అరే తంతునవరా అంటే అంటాడు. ఇదివరకైతే నాన్నగారు అని, ఇప్పుడు డాడీ అంత ఇదో మాట. ఇది ఇప్పుడు అది అసలు పిశాచం మాట పొద్దున్నాయి. అలా ఏదో మొత్తం మీద పడి దొర్లుచుండగా లేవలేక లేస్తూ కాసేపు కూరుకొనుచు నిద్రపోతూ మళ్ళీ కూరుకొని ఉండమంటే మళ్ళీ నిద్రపోవడం. ఇలాగ అటు ఇటు దొర్లుతూ ఉంటే భళ్ళున తెల్లవారెను. ఏ 4:30కో 5కో జరిగింది ఈ పరిణామం. తెల్లవారింది. భళ్ళున తెల్లవారిందంట. మరి తెల్లవారే ముందు ఎప్పుడు భళ్ళు అనడం, దేవుడు ప్రత్యక్షం అయ్యే ముందు ఢామ్ అనడం అదో పద్ధతి. ఢామ్ అని ప్రత్యక్షం అంటే ముందు ఢామ్ అంటే కానీ దేవుడు ప్రత్యక్షం అవడు. అలాగే పొద్దునే భళ్ళు అంటే కానీ తెల్లవారదు. ఇవన్నీ ధ్వన్యనుకరణ పదాలు విచిత్రంగా ఉంటాయి. బ్రహ్మాండంగా ఆయన జంజాల పాపశాస్త్రి గారు వాడతాడు శివధనుర్భంగం మొత్తాన్ని. వాల్మీకి దగ్గర నుంచి కరుణశ్రీ వరకు ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా చెప్పినా కరుణశ్రీ గారి పద్యం అలా చరిత్రలో మిగిలిపోయింది. పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుబెల్లుమనే గుండె నృపులకు జల్లుమనెను జనకీ దేహము ఒక నిమేషమునందే నజము భయమును జయము విస్మయము గదురా. నజము భయమును జయము విస్మయము గదురా. అంత గొప్ప పద్యం రాశాడు మహానుభావుడు. పెళ్ళుమనే విల్లు, విల్లు భెళ్ళుమందిట, గంటలు భళ్ళుమన్నాయట, అక్కడ ఉన్న రాజుల గుండెలు గుభిల్లుమన్నాయట, సీతాదేవి శరీరం జల్లుమందిట. పెళ్ళు గుభిల్లు గల్లు గుభిల్లు జల్లు 4 మాటల్లో మొత్తం దృశ్యం అంతా ఆవిష్కరించారండి. అది కవిత్వం. నయము భయమును జయము విస్మయము గదుర. దానికి మళ్ళీ క్రమాలంకారం. క్రమికానాం క్రమాగతో అని క్రమాలంకార ప్రయోగం. మళ్ళీ పెళ్ళు వీళ్ళు పెళ్ళు మంది. ఎందుకంటే నయము అది లొంగింది, లొంగుబాటు. నయము అంటే లొంగుబాటు. గంటలు గల్లుమన్నాయి, జయం. నయము జయము. గుండెలు గుభిల్లుమన్నాయి రాజులకి. భయం. ఏమో విల్లు విరగొట్టాడు, మన ఏం చేస్తాడో అని, పడురాల కొడతాడేమో అని. జల్లు మనను జానకీ దేహము. విస్మయము. ఆశ్చర్యపడింది చిన్నపిల్ల కాబట్టి జానకీదేవి. ఇన్ని మాటలు, ఇన్ని భావాలు, ఇంత గొప్ప దృశ్యాన్ని ఒక చిన్న పద్యంలో 4 ధ్వన్యనుకరణ పదాలతో ఆవిష్కరించినందుకు మురిసిపోయండి మహాకవి శ్రీశ్రీ. ఒక చలనచిత్రంలో సీతా కళ్యాణం రాయవలసి వస్తే ఇంకా నాకు ఇంతకంటే గొప్ప ఆలోచన వచ్చే అవకాశం లేదని ఈ పద్యం రాసుకున్నాడు. పాపశాస్త్రి గారికి చెప్పాడు ఆయన, ఈ పద్యం నేను తీసుకుంటున్నాను, మీరు నన్ను మన్నించానంటే పర్వాలేదులండి, దానికి ఏముందన్నాడు ఆయన. ఎందుకంటే ఇంతకంటే గొప్పది నేను రాయలేనన్నాడు మహాకవి శ్రీశ్రీ. ఇంతకంటే గొప్పది నేను రాయలేనండి, కాబట్టి ఇదే వాడుకుంటాను, మీరేమనుకోకుండా అన్నాడు. అంతే. వాడుకోవయా, చాలామంది చెప్పకుండా వాడుకున్నారు, నువ్వు చెప్పినా వాడుకుంటున్నావు అన్నాడు ఆయన. మహాకవులు అలాగే ఉంటారు. వాళ్ళకి ఔదార్యాలు తప్పితే ఈ ఊరికే లెక్కలు డొక్కలు పేటెంట్ హక్కులు ఇవన్నీ ఉండవు ఇక్కడ. ఆ పద్యం రాసినప్పుడు వాడు పొందే ఆనందమే ఆనందం. తర్వాత ఏం జరిగింది అనేది వాళ్ళకి అనవసరం. అది అంతే. మేఘం కురిసేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ నీరెవరేం చేశారంటే అదేం చేస్తుంది? దాని మీద పేటెంట్ హక్కుల కోసం పోరాడుతుందా మేఘం? నేను కురిసిన నీళ్ళు ఏం చేశారంటాను.
మేఘం కురిసేస్తుంది, మహాకవి కూడా అంతే, గర్జించే మేఘం. అలాగండి 4 ధ్వన్యానుకరణ పదాలతో అలాగే కళ్ళెము గొళ్ళెము భళ్ళున తెల్లవారెను. ఇక ఇప్పుడు అసలు దృశ్యంలోకి రావాలి. తుఫానును గెడి తలుపు చప్పుడు పెళ్ళున చెంపదెబ్బలు ఒక పెట్టున తాకిన ఎట్లు తాకెడిన్. ఆ కిటికీ తలుపులు టప 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 చప్పుడు అవుతుంది. ఇంక లేవక తప్పింది కాదు. కొడుకు తంతూ ఉంటే లేవకుండా పడుకున్నాడు కాసేపు. టప 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 తలుపు చప్పుడు అవుతుంటే ఏమిటో వస్తుంది, మరి లేచి చదువుకోవాలి కదా ఇల్లు. లేచిన తర్వాత చిత్రం చూడండి, ఒక మానవీయమైన సంఘటన. ఠక్కున లేచి ఒక్క ఉదుటన్ పసిబాలును చేరి. ఠక్కున లేచి ఒక్క ఉదుటన్ పసిబాలును చేరి అక్కునన్ మక్కువ చూపుచున్న గృహమంగళ సీమను జోచి. ఠక్కున లేచి ఒక్క ఉదుటన్ పసిబాలుని చేరి అక్కునన్ మక్కువ చూపుచున్న గృహమంగళ సీమను జోచి. కొంతసేపక్కడే ఆగి చూచుచును ఆశ్రయమిచ్చడి 4 గోడలు దక్కుటకై శ్రమించుచును నాటిక పాంపతి చేరనైతిగా. ఆశ్రయమిచ్చడి 4 గోడలు దక్కుటకై శ్రమించుచును నాటిక పాంపతి చేరనైతిగా. ఈ తలుపు టప 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 చప్పుడైపోతుంటేనండి వెంటనే ఈ కవికి చిన్న కొడుకు గుర్తొచ్చాడు. ఇది మానవీయమైన ఘట్టం. ఇంటా బయట ఒక ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు ముందు మనం మనుషుల ప్రాణాల కోసం చూడాలి. మనుషుల కోసం, అందులో చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ముందు వాళ్ళ క్షేమం ముఖ్యం. అయ్యో చిన్న బిడ్డ వాడ, అక్కడ తల్లి ఉంది, తల్లి చూసుకో, దేవుడు తల్లి కంటే ఎక్కువ చూస్తాడు తండ్రి. కానీ మమకారం. ఠక్కున లేచి భళ్ళున తెల్లవారినట్టే ఠక్కున లేచేటప్పుడు కూడా ప్రతి వాడు ఠక్కుమని తర్వాత లేస్తాడేమో. ఇవే ఆ ధ్వన్యానుకరణాలు. ఒక్క ఉదుటన్ పసిబాలుని చేరి, ఒక్కసారి వెంటనే పసిపిల్లల దగ్గరికి వెళ్ళిపోయాడు. పక్క గదిలో ఉన్నారు వాడు. చూసాక అక్కడ ఆగాడు. నా పిచ్చి కానీ తల్లి దగ్గర పడుకున్నాడు వాడు. తల్లికి తెలియదా తుఫాను వస్తున్నట్టు? వాడిని మనం ఎక్కువ కాపాడుతామా తల్లి కంటే? కొంతసేపు అక్కడే ఆగి ఒక్క ఉదుటన్ పసిబాలుని చేరి అక్కునన్ మక్కువ చూపుచున్న గృహమంగళ సీమను చూచి. అక్కు అంటే ఈ వక్షస్థలపు కౌగిలి. కౌగిలి అంటే సరిపోతున్న వక్షస్థలపు కౌగిలి మోకాళ్ళతో కౌగులించుకోరుగా, అందుకని కౌగిలి. అక్కు అంటే ఇది. అందుకే అక్కును చేర్చుకొని అంటారంటే కౌగులించుకొని. ఇలా పిల్లాన్ని ఒడిసి పట్టుకుంది తల్లి. ఎందుకు పట్టుకోదండి? కోది కూడా చేస్తుంది ఆ పని, మనిషి చేయదా? అక్కునన్ మక్కువ చూపుచున్న గృహమంగళ సీమను చూచి. భార్య అనడానికి మంచి మాట, గృహమంగళ సీమ. ఠక్కున లేచి ఒక్క ఉదుటన్ పసిబాలుని చేరి అక్కునన్ మక్కువ చూపుచున్న గృహమంగళ సీమను జోచి. కొంతసేపు అక్కడే ఆగి తేరుకొని ఆశ్రయమిచ్చడి 4 గోడలు దక్కుటకై శ్రమించుచును నాటిక పాంపతి చేరనైతిగా అని కవి అంటున్నాడు. గృహమంగళ సీమను చూచా. ఇల్లాలు మనం చెప్పేది ఏమిటి? పిల్లాడిని ఇలా దగ్గర పట్టేసి పడుకుంది. అలా అంత ప్రేమ మనం చూపించగలమా మొగాళ్ళం? సరే, మొగాడు ఆయన బాధ్యతలు ఆయన చేయాలి కదా. స్త్రీ ప్రేమకి ప్రత్యేక, పురుషుడు బాధ్యతకి ప్రత్యేక. తల్లి ప్రేమ ఎక్కువ చూపించాలి పిల్లల మీద, తండ్రి బాధ్యతగా వ్యవహరించాలి. ఆ బాధ్యత కోసం తండ్రి కొంచెం ఖచ్చితంగానూ అవసరమైతే కఠినంగానూ ఉండక తప్పదు, ఉండాలి కూడా. ఆ మాత్రం దూరం తండ్రికి పిల్లలకి మధ్యలో ఉండాలి. ఊరికే నెత్తి మీద ఎక్కించుకోకూడదు. ఇవాళ అది జరుగుతుండబట్టే బాగా గారాబం ఎక్కువైంది పిల్లలకి. విచిత్రంగా తల్లులేమో కొంచెం కఠినంగా ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. తండ్రులు చారాళ్ళు లోకువైపోతున్నారు. ఉభయ భ్రష్టత్వం అయిపోతుంది సంసారం మొత్తం. తల్లి లోకువైపోయినా పర్వాలేదు. లోకం అంటే ఏదో గౌరవం కోల్పోవడం కాదు, ఆ ప్రేమ వల్ల. తండ్రి లోకు కాకూడదు, అలాగా గంభీరంగానే ఉండాలి. అలా ఉంటేనే పిల్లలు బాగుంటారు. మగవాడే ఆడదే ఎన్ని మాటలు చెప్పినా సరే. ఇది ఎవరిని ఒకరిని తక్కువ చేయడం ఒకరిని ఎక్కువ చేయడం కాదు. ఎవరున్నట్టుగా వారు ఉన్నారు. రావి చెట్టే మర్రి చెట్టే. చెట్లన్నీ ఏకం చేస్తే దావానాగా పనికొస్తాయి. దావాగ్నికి పనికొస్తాయి, దేనికి పనికిరావు. ఈ చెట్టు ఆ చెట్టులో ఉంటూనే మొత్తం అడవి యొక్క ప్రయోజనం పెంచాలి. కానీ అంతా ఒకటైపోవడం అవే ఆ కారు అసలు సాధ్యంగా. ఎవరి లక్షణం ప్రకారం వాళ్ళు ఉండాలి. ఒకరి లక్షణాన్ని ఒకడు గౌరవించాలి, అర్థం చేసుకోవాలి. ఇలా ఉన్నారు కాబట్టి లోకువా అనకూడదు.
అలా ఉండడం లోకుతనం కాదు, స్త్రీలు అలా ఉండడం ప్రేమకి చిహ్నం. అది ఎవరు పిల్లల పట్ల నువ్వు ఏం చేసినా సరే నీకు నేను ఆశ్చర్యంగా ఉంటాననే మాట తల్లి నోటైనా రాకపోతే పిల్లాడు జడిసిపోడు. పిల్లలన్నాక ఏవో చేస్తూనే ఉంటారు. తండ్రి కొంచెం బెదిరించినా నీకు ఎందుకమ్మా నేను ఉన్నాను కదా అలాగే అంటారులే, ఏదో చెప్పాలి, ఏదో ఒక ధైర్యం, లేదా టక్కున వాడు ఏదో చేసుకుంటాడు. అదే లెక్క. అదే అందుకే పూర్వపు సంసారాల్లో అది ప్రధానంగా చూసేవారు. అందుకే ఆత్మహత్యలు ఉండేవి కాదు అక్కడ. అలాగా చూసి ఆశ్చర్యపోయి ఒక్కసారి మన పిచ్చి కానీ అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాం. కొంతసేపు అక్కడే ఆగి తేరుకొని అంటే అర్థం అది. అక్కడే నిలబడి చూశారంటే ఈ భావాలన్నీ మనస్సులోకి వచ్చే. వ్యాఖ్యానంలో చెప్పాలి, ఈ పద్యంలో ఉండవు. తేరుకొని ఆశ్రయం ఇచ్చడే 4 గోడలను దక్కుటకై శ్రమించుచును నాటికి అపాంపదు చేరనేతుగా. ఏదో తుఫాను వస్తుంది, ముందు కాస్త ఇల్లు కాపాడుకోవాలి కదా అని ఆ రోజు అతను సముద్రం దగ్గరికి వెళ్ళడం మానేశాడు. మరి ఇంత సర్దుకోలు తుఫాను వచ్చేస్తున్న బీభత్సం అయిపోతుంది. ఈ 96లో కోనసీమ తుఫాను వచ్చింది, అలాంటిది దాన్ని దృష్టిలో పెట్టుకుని రాసింది. ఎందుకంటే ఇది 2000లో రాసిన కావ్యం. ప్రధానంగా ఈ ఘట్టాలు బహుశా నాకు గుర్తున్నంత వరకు 99 చివరిలో కానీ 2000 ప్రారంభంలో కానీ వచ్చి ఉంటాయి. 96లో వచ్చిన కోనసీమ తుఫాన్ నాకు మనస్సులో ఉంది బాగా. అప్పుడు ఏదో మేము కళాశాలలో పనిచేస్తూ కూడా ఊరంతా తిరిగి కాస్త విరాళాలు వసూలు చేసి మేము కూడా ఏదో ఇచ్చి పిల్లల చేత కొంత ఇప్పించి ఏదో చేయగలిగింది ఏదో చేసిన యథాశక్తి. 96 తుఫాన్ని ఇప్పటికీ మర్చిపోలేరు. దివిసీమ ఉప్పెన ఎలాంటిదో 96 కోనసీమ తుఫాన్ అటువంటిది. 2004లో సునామీ, ఇవన్నీ ఎవరు తెలుగు వాళ్ళు ఎవరు మర్చిపోలేని విషయాలు. ఆ దృష్టిలో పెట్టుకుని రాసింది. అప్పుడు ఇక అక్కడి నుంచి అక్కడ ఆ తుఫాన్లు ఎందుకు వస్తాయి అసలు? అలా పెడుతుంది. ఆ రకంగా సముద్ర జీవులు, సముద్రం, పర్యావరణం, ఎల్నినో, లానినో అనేక రకాల విశేషాలు వస్తాయి. ఓషియానోగ్రఫీ, సాముద్రిక శాస్త్రం, హస్త సాముద్రికం కాదు, అపారమైన సాముద్రిక శాస్త్రం అంతా ఈ అష్టమాంతరంగంలో వస్తుంది. సముద్రానికి సంబంధించిన విశేషాలన్నీ. ఏమిటా తుఫాను అంటే ఎలా వచ్చిందో తెలియదండి. అది మామూలు దినమ్మే, అందున నుష ప్రారంభమే, ముందరున్నది దైనందిన సాగరమ్మే. అది మామూలు దినమ్మే, అందున నుష ప్రారంభమే, ముందరున్నది దైనందిన సాగరమ్మే. తనను ఆనాడెవరేమన్నవారు దయాహీనత రెచ్చిపోయినది. తనను ఆనాడెవరేమన్నవారు దయాహీనత రెచ్చిపోయినది. మృత్యుక్రీడ సాగింపగా దయాహీనత రెచ్చిపోయినది. మృత్యుక్రీడ సాగింపగా అది ఉత్తుంగ తరంగరంగమ, అది ఉత్తుంగ తరంగరంగమ. సహస్రానంత భోగములు ఆపదలై భూమిని పారవైచి కబళింపంచూచు వీరంగమా. అది ఉత్తుంగ తరంగరంగమ. సహస్రానంత భోగములు ఆపదలై భూమిని పారవైచి కబళింపంచూచు వీరంగమా. అది మామూలు దినమ్మే, అందుననుష ప్రారంభమే, ముందరున్నది దైనందిన సాగరమ్మే. అందుకే ఈ భాగాల్లో ప్రార్థన ఏ క్షణంలో ఏం జరుగుతుందో, ఏ ఘటన ఎంత క్షోభ తెచ్చిపెడుతుందో చెప్పలేమన్నాం. వ్యక్తిగత జీవితమేనా అంతే, సామాజిక జీవితమేనా అంతే, సృష్టి మొత్తమేనా అంతే. ఎన్ని హెచ్చరిక కేంద్రాలున్నా తుఫాను స్వరూపాన్ని సమగ్రంగా చెప్పగలిగినవి ఎన్నండి. ఇంకా ఇప్పుడు కొంత ఏదో కాస్త చెప్పిన ప్రకారం జరుగుతున్నాయి. మా చిన్నతనంలో అయితే పెద్ద చెలోక్తులే వీటి మీద. రేడియోలో ఎప్పుడైనా తుఫాను అని చెప్పగానే ఒరే ఇవాళ బట్టలు ఉత్తుకుని శుభ్రంగా ఆరేసుకుంటారా అనేవారు మా నాన్నగారు. ఏమి అది వేడిగా శుభ్రంగా సూర్యుడు కనిపిస్తాడు. ఆకాశం స్వచ్ఛంగా ఉంది, ఇవాళ ఎండ బాగా కాస్తున్నాడు, ఒరే బట్టలను లోపలేసేయండి రా అబ్బాయి వాన వస్తుందని వాడే. రేడియో మీద అంత నమ్మకం ఆయనకి. అది అలాగే జరిగేది విచిత్రంగా. వాడు అలా చెప్పాడు అంటే ఏదో మునిగిందన్నమాట అని చెప్పేవారు అంతే. పల్లెటూరు మాటల్లో ఉంటాయి కానీ ఒక 4-5 నిజమే చేసరికి ఇంక మనసులో ఆ నమ్మకాలు దృఢపడిపోతాయండి. ఇవాళ ఏదో కాస్త శాస్త్రీయ విజ్ఞానం, ఆ శ్రద్ధ బాధ్యత కూడా పెరగడం వల్ల చాలా వరకు ఈ వెదర్ రిపోర్ట్స్ అని ఇస్తూ ఉంటారు కదా, అవి ఇంచుమించుగా నిజం అవుతున్నాయి. ఇప్పటికీ అలా ఉంటే ఇంకా దౌర్భాగ్యం. కానీ అది మామూలు దినమ్మే, అందున నుష ప్రారంభమే. రోజు లాంటి రోజేనండి. అందులోనూ ఉదయం, అసలు ఉదయకాలం ప్రశాంతతకి పేరు కదా. అంటే ఇలా చెప్పడంలో కవి ఉద్దేశం ఏంటి, జీవితం కూడా అంతే, రోజులాగే తెల్లారుతుంది. పొద్దున్న 8 గంటలకు ఇందులో ఓ ప్రాణం వెళ్ళిపోవచ్చు.
లేదు సంసారం నటనడం మునిగిపోవచ్చు, ఏ భయంకరమైన మోసమైనా జరగచ్చు, ఏదో ఒక దుర్వార్త తెలవచ్చు, ఓ గుండె ఆగిపోవచ్చు, ఒకరు కుప్ప కూలిపోవచ్చు. ఇందాకడ వరకు బాగానే ఉన్నారు కదండి, కాఫీ తాగుతున్నారు, మేము వస్తే కూడా కాఫీ ఇచ్చారు, పిన్ని గారు ఇంతట్లో ఏమైందంటే అంతట్లోనే అవుతుంది. ఎప్పుడో ఏదైనా ఓ 24 గంటల ముందు చెప్పి అవుతుందా? అదే మామూలు దినంగా ఉన్నప్పుడే జరిగిపోతాయి, ఉష ప్రారంభంలోనే జరిగిపోతాయి. ఆశ్చర్యమే లేదు జీవితంలో ఎప్పుడేం జరుగుతుందో, అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అందుకని ఇదే జరగాలి అని కోరుకోవడం, అది జరగద్దు అని కోరుకోవడం, అందుకోసం దేవుణ్ణి ప్రార్థించడం చూసి దేవుడు చిరునవ్వు నవ్వుకుంటాడు. నా జీవితంలోనే జరిగాయిరా, నీ జీవితంలో జరగవా? పొద్దున్న 10ంటికి పిలిచి మా నాన్నగారు పట్టాభిషేకం అన్నారు, తండ్రి మీ ఇష్టమన్నారు, నేనేమి ఏలయలేదు, గోల్ చేయలేదు, పార్టీ ఇవ్వలేదు ఎవరికేనో. సాయంత్రం పిలిచింది తల్లి, నీకు కాదురా అబ్బాయి పట్టాభిషేకం, మా అబ్బాయికి అంది. నువ్వు 14 ఏళ్ళు వనవాసానికి పొమ్మంది, మరి నేను పోలేదా? నేను గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి తీర్థయాత్రకి వెళ్ళి పట్టాభిషేకం జరిగేలా చెయ్యి అని మొక్కుబడి పెట్టుకున్నానా అని అడిగాడు రామచంద్రమూర్తి. ఒక 23.5 గంటల్లో ఆలోచించండి. రామాయణ భారతాలు శ్రీరామకృష్ణుల యొక్క రామకృష్ణుల జీవితాల యొక్క ఆదర్శం ఏమిటో, మనం దేవుడి పట్ల ఎలా వ్యవహరించాలో, ఏం కోరాలో ఏం కోరకూడదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శరం.